అప్పులున్నాయని బాధపడకు, నీ అప్పులన్నీ నేను చూసుకుంటాను అన్నాను ఎవరైనా. ఎలా ఉంది చెప్పండి ఆ మాట మనకి? ఒక్కసారిగా ఏదో మన మీద ఉన్న పెద్ద కొండంత బరువుని పక్కకి తీసేసినట్టు ఏదో తెలియని ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పులన్నీ నేను తీసేసుకుంటున్నానులే, నువ్వు ఉండలాగా అంటే అమ్మయ్య రేపు నుంచి కొత్త అప్పులు చేసుకోవచ్చు అనుకుంటా. ఇవన్నీ అలాగే తీసేసుకున్నాడు కాబట్టి రేపటి నుంచి ఏం చేసుకోవచ్చు? ఫ్రెష్ గా కొత్త అప్పులు చేసుకోవచ్చు అనుకుంటావా? అలాగనుకో. బుద్ధునుడైతే అలాగనుకోడు. బుద్ధునుడు ఏమనుకున్నాడు తెలుసా? మళ్ళీ ఎప్పుడు ఇందులో పడకూడదు బాబు, తింటే బలుసాగి దీన్ని బతకొచ్చు కానీ ఉన్న దాంతో సంతృప్తి కలిగి జీవించినంత ఉత్తమం లేదు. క్యాన్సర్ పుండు కంటే భయంకరమైంది ఏంటట? అప్పు. ఆ పుండైనా ఒక అవయవాన్ని దీని ఆగిపోద్ది, ఇది ఆగదు. దీనికి పిల్లలు, మళ్ళీ తిరగేతలు, దానికి పిల్లలు, అసలు వడ్డీ కలుస్తుంటాయట, మళ్ళీ దానికి పిల్లలు. ఇంకా క్యాన్సర్ పుండు బెటరా ఇది బెటరా? ఏది బెటర్? నన్ను అడిగితేనే అంటాను, ఎప్పుడు కూడా చెప్తాను, ప్రపంచంలో నిజమైన ధనవంతుడు ఎవడంటే అప్పు లేనుడు. రూపాయి అప్పు లేనుడు ఎక్కడైనా మీకు కనబడితే అడిగి చెప్పండి, నిన్ను మించిన ధనవంతుడు ప్రపంచంలో మరొకడు లేడు. ఎందుకంటే నిన్ను ఎవడో ఏమి అనడానికి సరిపోడు. నీ జీవితానికి నువ్వే కింగ్. నువ్వు వచ్చింది తెచ్చుకున్నది హాయిగా తింటావు, నీకున్నదే తింటావు, నీకున్న దాంతో సంతృప్తిగా ఉంటావు, నీకున్న దాంతో హ్యాపీగా బతికేస్తావు, అంతే. ఇంకొకటి ఎవడో వచ్చి నీ మీద కేకలేయడం, నేను తిట్టడం, నిన్నేదో అనడం, నీ బండి లాక్కెళ్ళిపోవడం, నీ ఇంటికి తాళం వేసేయడం, చెత్త చెదారం ఉండవు. అందుకే రోగం అది. అందుకే ఎప్పుడు కూడా కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అనడానికి గల కారణం అదే. ఎందుకంటే అప్పు లేనోడు రాజు ఈ రోజుల్లో ఎప్పుడంతే, ఇప్పుడు కూడా. అందుకే ఎప్పుడు కూడా శృతి మించిపోకూడదు. శృతి మించితే తీగ తెగిపోదు. అంతలో ఉండాలో అంతలోనే ఆలోచించి, ఎందుకు మనకి ఎవరికి నిరూపించుకోవాలి ఇప్పుడు నువ్వు?